చెప్పేంత వరకు ఆ డబ్బుల్లో నయా పైసా కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు. పెడతే నీ చొప్పించు కొట్టవే. అయినా ఖర్చు పెట్టమని ఎప్పుడు చెప్పావులే. వీళ్ళందర్నీ ఒకేసారి లేపేయడానికి హోల్సేల్ గా రేటు మాట్లాడతాను. అప్పుడు అవసరం అవుతుంది. అప్పటిదాకా నువ్విలాంటి బ్లాంక్ చెక్కుల్లాంటి పిచ్చి వేషాలేస్తే పుచ్చు లేచిపోద్ది. ఓ పంచేవే, నేనే వీళ్ళందరినీ లేపెత్తాను. అప్పుడు డబ్బులు కూడా ఆదైపోతాయి. నా లక్ష్మీదేవి నా దగ్గరే ఉంటది. ఏమంటావ్? సర్లే, నీ ఇష్టం. నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం. ఏంటమ్మా ఇక్కడికి తీసుకొచ్చావు? ఏమిలే శ్రీరామ్, ఇక్కడైతే మనకు తెలిసిన వాళ్ళెవరూ ఉండరు. ఏమైందమ్మా? ఆఫీస్ నుంచి మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నావెందుకు? ఏదైనా సీరియస్ మ్యాటరా? ఏమా లేఖ, ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? అబ్బే, గొడవేం కాలేదు కార్తికేయ. మరెందుకమ్మా రమ్మన్నావు? ఊరికి రమ్మన్నారు కదా, చెప్పే వరకు ఆగండి. అత్తేని ఎందుకలా తొందర పెడతారు? ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది కనుక. నమస్తే మేడం. బాగున్నారా మేడం? నువ్వు? మీ చలవ వల్ల పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు మేడం. గుర్తుపట్టలేదమ్మా, నేను రాజునమ్మా. ఒకసారి మీ బ్యాగ్ నేను కొట్టేసి. ఓ, మర్చిపోయాను. నువ్వా రాజు? బాగున్నావా? అవును, ఇక్కడేం చేస్తున్నావు? దొంగతనాలు మానేసి ఈ హోటల్ నడుపుకుంటున్నానమ్మా. వెరీ గుడ్, చాలా సంతోషం. రాజు, మా అందరికి కొంచెం కాఫీలు తీసుకొస్తావా? అలాగేనమ్మా. ఏంటత్తయ్య, మీ బ్యాగ్ దొంగతనం చేసిన వాడికి? ఎందుకోనమ్మా, ఆ రోజు వాణ్ణి చూస్తే నిజాయితీగానే భోజనం కోసం దొంగతనం చేస్తున్నాడనిపించింది. అందుకే అదే అడిగాను. వాడు అదే చెప్పాడు. అప్పుడు ఆ బ్యాగ్లో ఎంతుందో అంతా వాడికే ఇచ్చి, తీసుకో, బాగా బతుకు అని చెప్పాను. ఎంత మంచి మనసు అత్తయ్య మీది. అందుకే అందరూ మోసం చేస్తున్నారు.